ఏటీఎం సెంటర్ల దగ్గర కేటుగాళ్లు కొత్త విధానంలో మోసాలకు తెరలేపారు. వృద్ధులు అమాయకులే టార్గెట్ గా అంతర్రాష్ట్ర ముఠా తెగబడుతోంది. భీమ్ యూపీఐ స్వైప్ మిషన్ల సాయంతో క్షణాల్లోనే డబ్బు కాజేస్తున్నారు. హైదరాబాద్ లో కొందరు కేటుగాళ్లు సరికొత్త మోసానికి తెరలేపారు. ఏటీఎం మిషన్ల దగ్గర వృద్ధులు అమాయకులే లక్ష్యంగా దోపిడీకి పాల్పడుతున్నారు. రాజస్థాన్ కి చెందిన షహజాద్ అలియా సజ్జా, అజ్రుద్దీన్, మహ్మద్ జాఫర్, హర్యానాకు చెందిన హమ్మద్ వసీం, సాకిబ్, ఎండి అస్పాక్ గతంలోనే పలు కేసుల్లో జైలు శిక్షలు అనుభవించారు. జైల్లో ఏర్పడిన పరిచయంతో విడుదలైన అనంతరం మరోసారి నేరాల బాట పట్టారు. హర్యానాలో తరచుగా ఏటీఎం మోసాలకు పాల్పడిన నిందితులు ఢిల్లీ, హైదరాబాద్ ను టార్గెట్ చేసుకున్నారు. జీడిమెట్లలోని ఓ ఇంటిని అద్దెకు తీసుకుని రిమోట్ ఆపరేటింగ్ విధానం ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు. గత నెల 29న కృష్ణారెడ్డిపేటలోని ఎస్బీఐ ఏటీఎం వద్దకు ఓ కస్టమర్ నగదు డ్రా చేసేందుకు వెళ్లారు. డబ్బులు విత్డ్రా అవ్వలేదు. ఆ సమయంలో ఇద్దరు వ్యక్తులు అతని వద్దకు వచ్చి ఏటీఎం కార్డును తీసుకుని నగదు డ్రా చేసేందుకు సాయం చేస్తున్నట్టుగా నటించారు. కొంత సమయం తర్వాత కూడా డబ్బులు రాకపోవడంతో అతనికి వేరొక ఏటీఎం కార్డు ఇచ్చి అక్కడి నుండి పంపించేశారు. కొద్ది క్షణాల వ్యవధిలోనే అతని అకౌంట్ నుంచి 60,000 రూపాయలు విత్డ్రా అయినట్టు మెసేజ్ వచ్చింది. తేరుకున్న బాధితుడు అమీన్పూర్ పిఎస్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసుల దర్యాప్తులో ఆర్గనైజ్డ్ గ్యాంగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మొదట 6 హైదరాబాద్ లో ఏటీఎం మోసాలకు చేయడానికి వస్తే మిగిలిన వారందరూ ఢిల్లీ, హర్యానాలో మోసాలకు పాల్పడుతున్నారు. నిందితులు నిర్మానుష్యంగా ఉన్న ఏటీఎం కేంద్రాల వద్ద కాపు కాసి ఏటీఎం కార్డును ఉపయోగించడంలో సహాయం చేస్తామని ఏటీఎం పిన్ నెంబర్లు తెలుసుకుంటారు. ముఖ్యంగా వృద్ధులు అమాయకులకి సాయం చేస్తున్నట్టుగా నటించి వాళ్ల వద్దనున్న అసలైన కార్డులను తీసుకుని మోసానికి పాల్పడతారు. ఆ ఏటీఎం రావటం లేదా అని, లేకపోతే పిన్ తప్పు కొడుతున్నారని అక్కడ ఉన్న వాళ్ళని, పెద్దవాళ్ళని, ముసలి వాళ్ళని, కొంచెం ఇన్నోసెంట్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కన్ఫ్యూజ్ చేసి ఆ కార్డు తీసుకొని ఆ నెంబర్ వాళ్ళు హెల్ప్ చేస్తున్నట్లుగా వాళ్ళ పిన్ నెంబర్ అడిగి వీళ్ళకి హెల్ప్ చేస్తున్నట్లుగా టైప్ చేసి మళ్ళీ వాళ్ళ కార్డు డబ్బులు రావటం లేదమ్మా అని చెప్పి వాళ్ళ కార్డు వాళ్ళకి ఇస్తూ మళ్ళీ ఆ కార్డు బదులు వీళ్ళ దగ్గర ఉన్న దొంగ కార్డును ఒకటి ఇస్తారు. వాళ్ళు ఈ మనీ మొత్తం దాంట్లో ఉన్నాయన్నీ కూడా వీళ్ళు డ్రా చేస్తూ ఉంటారు. అప్పటికప్పుడే వీళ్ళ దగ్గర కొత్తగా ఈ POS మిషన్స్ ఉన్నాయి. దీని షాప్స్ ఎవరైతే మనం ఎక్కడికైనా మనం పర్చేజింగ్కి వెళ్ళినప్పుడు కూడా ఆ షాప్స్లో ఏదైతే స్వైపింగ్ మిషన్స్ ఉన్నాయో అవి వీళ్ళ దగ్గర రెడీగా ఉన్నాయి. అంటే ఎవరైతే ఈ విక్టిమ్ ఎవరున్నా ఈ కార్డు వెంటనే మారిపోయిందని గమనించినా, లేకపోతే ఇంకేదైనా జాగ్రత్తలు తీసుకునే లోపలనే ఈ కార్డులో వాళ్ళు స్వైప్ చేస్తూ ఉంటారు. అంటే ఈ మనీ ఆ కన్సర్న్డ్ హర్యానాలో, రాజస్థాన్లో ఉన్న షాపులలోకి ఆ డబ్బులు వెళ్ళిపోతాయి. మనము ఒక అర్ధగంట తర్వాతలో దాన్ని నోటీస్ చేసినప్పుడు కూడా అప్పటికే వీళ్ళు ఆ స్వైప్ చేసేస్తారు అన్నట్లు. ఈ గ్యాంగ్ లో మొత్తం 14 మంది ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితుల వద్ద నుంచి 130 ఏటీఎం కార్డులు, 2 భీమ్ యూపీఐ స్వైప్ మిషన్లు, 3 ఆటోలు, 5 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం హర్యానా, రాజస్థాన్ కు పోలీసు బృందాలను పంపారు. ఏటీఎం కేంద్రాల వద్ద అపరిచితుల సాయం తీసుకోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే తక్షణమే పిఎస్ కు సమాచారం ఇవ్వాలని, వ్యక్తిగత వివరాలు ఎవరికీ చెప్పొద్దని సూచిస్తున్నారు.